బ్రేకింగ్ న్యూస్ ఇంద్రకీలాద్రిపై మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ప్రసాదం పంపిణీ నిలిపివేశారు అధికారులు. ఇంద్రకీలాద్రి దగ్గర ప్రసాదం వితరణ కౌంటర్ దగ్గర భక్తులకు షాక్ కొట్టింది. దీంతో ప్రసాదం వితరణ ఆపేశారు. మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం ఇస్తారు. నరసింహ, అసలు కరెంట్ షాక్ కొట్టడం ఏంటి? అసలు అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ కరెంట్ షాక్ ఎందుకు కొట్టినట్టుగా చెప్తున్నారు? ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రాధాకృష్ణుల బొమ్మ వద్ద ఉచిత ప్రసాద పంపిణీ వితరణ అనేది దొరకకుండా అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే అక్కడ ఒక షెడ్ ఉండడంతో ఒక్కసారిగా ఎత్తు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రధానంగా అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తులు కూడా శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ మార్గం మధ్యలోనే రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది. అక్కడ షెడ్ ఏర్పాటు చేసి వితరణ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ప్రధానంగా ఏదైతే ఒక్కసారిగా ఎత్తు రావడం, ఎత్తు వచ్చిన తర్వాత అక్కడ ఒక పూజారి ఉండడం, పూజారికి కొంత షాక్ తగలడం, ఆ తర్వాత వెంటనే కొంత భక్తులకి కూడా ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ వెనక్కి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రసాద పంపిణీ సమయంలో ఒకరినొకరు టచ్ చేస్తూ ఉంటారు, ఒకరి వెనకాల ఒకరు నిలబడుతూ ఉంటారు. ప్రసాదం తీసుకుని అమ్మవారి ప్రసాదం తీసుకునేందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఒకరినొకరిలో తాగే ప్రమాదాలు కొంత ఎలర్ట్ అవ్వడం కూడా జరిగింది. ఎప్పుడైతే పూజారికి ఎత్తొచ్చిన నేపథ్యంలో భక్తులను కూడా ఎలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఉదాహరణ ప్రతి ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందికి సమాచారం పూజారి అందించడం జరిగింది. వెంటనే అక్కడ సిబ్బంది రావడం, అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా మెయిన్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సమయంలో ప్రసాదం వితరణ నిలిపేశారు. అయితే మెయిన్ ఆఫ్ చేసిన సమయంలో అక్కడ ఏం జరిగింది అనేది అది ఎలక్ట్రిసిటీ అధికారులు అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాకప్ చేసిన తర్వాత ఎస్పీ ఏ విధంగా వచ్చింది అనేది కూడా గమనించి ఆ మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత ప్రస్తుతం వీటికి సంబంధించి ఎత్తుకు రావడానికి గల కారణాలు ఏంటి, హై వోల్టేజ్ ఏందా లేకపోతే ఏం జరిగింది అనేది ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. దీనిపైన కూడా అధికారులు మొత్తంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కలిసింది. ఎందుకంటే ప్రసాదాల పంపిణీకి సంబంధించి వితరణకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ శనివారం అమ్మవారి దర్శనార్థం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. సెలవు దినం కావడంతో వస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఎత్తు రావడం కూడా తీవ్రంగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నేపథ్యం భక్తులంతా కూడా పరుగులెత్తినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు ఎత్తు రావడం గల కారణాలు ఏంటి, షాక్ తగలడానికి వచ్చినటువంటి ఆ కారణాలు ఏంటి అనేది కూడా ప్రతి వాకప్ చేస్తాం. ప్రస్తుతం అయితే ఎత్తుకు సంబంధించినటువంటి పనులు అయితే చూస్తున్నారు. మరి కాసేపట్లోనే విద్యుత్ను పునరుద్ధరించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.